2026 వినడానికి ఇదొక సాధారణ సంవత్సరంలాగే అనిపించొచ్చు కానీ రాబోయే కాలంలో అత్యంత కీలకం కాబోతోందని ఒక అంచనా ఉంది. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇది ఎవరైనా ఇప్పటి సైంటిస్టులో ఆర్థికవేత్తలో చెప్పిన మాట కాదు. 20వ శతాబ్దానికి చెందిన ఒక అందురాలైన మహిళ దశాబ్దాల క్రితమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి, కంటెంట్ ఆల్గరిథమ్స్ గురించి ముందే ఊహించారని చెబితే వినడానికి భలే ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. అసలు ఈ బాబా వంగ మిస్టరీ ఏంటి? ఇది నిజంగానే భవిష్యత్వాణా లేక మన బ్రెయిన్ ప్లే చేస్తున్న ఒక సైకలాజికల్ ట్రిక్కా? ఈరోజు మన విశ్లేషణలో దీనికి సంబంధించిన వాస్తవాలను, ఆసక్తికరమైన ప్యాటర్న్స్ని లోతుగా అర్థం చేసుకుందాం. సరే, ఏమాత్రం లేట్ చేయకుండా మెయిన్ టాపిక్లోకి డైవ్ చేద్దాం. మన ముందున్న అజెండా ఆవిడ ఆరిజిన్స్, స్కెప్టిక్స్ కోణం, 2026లో ఏఐ ఎరా ఎలా ఉండబోతోంది, జియోపాలిటిక్స్, మెడికల్ రంగంలో మార్పులు అండ్ ఫైనల్గా ఫార్ ఫ్యూచర్ టైమ్లైన్. ఓకే, స్టార్ట్ చేద్దాం. మొదటి సెక్షన్, ఆరిజిన్స్ ఆఫ్ ఎ మిస్టిక్. అసలు ఎవరు ఈ బాబా వంగ? 1911వ సంవత్సరంలో బల్గేరియాలో పుట్టిన బాబా వంగ లైఫ్లో ఆమెకి 12 ఏళ్లున్నప్పుడు ఒక ఊహించని సంఘటన జరిగింది. ఒక భయంకరమైన సుడిగాలి ఆమెను తాకడంతో కళ్లలోకి ఇసక, మట్టి వెళ్ళిపోయి పూర్తిగా కంటిచూపును కోల్పోయారు. అయితే అసలు కథ అక్కడే మొదలైంది అంటారు. చూపు పోయిన తర్వాత ఎవరినైనా తాకినప్పుడు వాళ్ల భవిష్యత్తుకు సంబంధించిన దృశ్యాలు ఒక సినిమా ఫ్లాష్లాగా ఆవిడికి కనిపించడం మొదలైందట. వినడానికి ఏదో మూవీ స్టోరీలాగా అనిపిస్తోంది కదా. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన ఒక పాయింట్ ఉంది. ఆమె కేవలం పల్లెటూరి కథల్లో వినిపించే ఒక సాధారణ జ్యోతిష్యురాలు కాదు. సాక్షాత్తు బల్గేరియా ప్రభుత్వం ఆమెకు ప్రత్యేక భద్రత కల్పించి ఒక ప్రభుత్వ ఉద్యోగిలా జీతం కూడా ఇచ్చేది. ప్రపంచ యుద్ధాల సమయంలో ఎంతోమంది దేశాధినేతలు సైతం ఆమె సలహాలు తీసుకునేవారు. ఆమె నివసించిన ఇంటిని ఇప్పుడు ఏకంగా ఒక నేషనల్ మ్యూజియంగా మార్చేశారు. అంటే ఒక దేశం అధికారికంగా ఆమెను ఎంతలా గుర్తించిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు రెండో సెక్షన్కొద్దాం. ద స్కెప్టిక్స్ లెన్స్, అంటే విమర్శనాత్మక కోణం. ఇక్కడే మనకు రెట్రోయాక్టివ్ ప్యాటర్న్ మ్యాచింగ్ అనే ఒక ఆసక్తికరమైన సైకలాజికల్ కాన్సెప్ట్ వినిపిస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, 100 ఏళ్ల క్రితం జీవించిన ఒక వ్యక్తికి ఇప్పుడు స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ లాంటివి ఎలా వర్ణించగలరు? ఆ కాలంలో అలాంటి పదాలే లేవు. అందుకే వారు పద్యాల రూపంలోనో లేదా అలంకారిక పదాలతోనో వర్ణించేవారు. ఒక సంఘటన జరిగిన తర్వాత మాత్రమే ఓహో, ఆమె ఆనాడు చెప్పింది దీని గురించే అని మనం సరిపోల్చుకోగానే ఈ ప్యాటర్న్ మ్యాచింగ్ అంటారు. ఇలా పాత కవిత్వాన్ని కొత్త టెక్నాలజీకే అంటగట్టడం మన సైకాలజీకే ఉన్న ఒక గమ్మత్తైన లక్షణం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ లైన్. 2 ఇనుప పక్షులు అమెరికా గోపురాలను ఢీకొంటాయి. ఆ సమయంలో ఇనుప పక్షులు అంటే ఎవరికీ అర్థం కాలేదు. కాని ఎప్పుడైతే సెప్టెంబర్ 11ను దాడులు జరిగాయో ఆ పాత వాక్యాలను తీసుకొచ్చి ఈ ఆధునిక విషాదంతో ముడిపెట్టారు. దశాబ్దాల క్రితం వాడిన అస్పష్టమైన మాటలను నేటి కాలానికి అన్వయించుకోవడం ఎంత సులభమో కదా. మూడో సెక్షన్, 2026 ఏఐ ఎరా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శకం. ఇక్కడసలు ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే ఒక మైండ్ బ్లోయింగ్ కోట్ గురించి మనం మాట్లాడుకోవాలి. 2026 నాటికి యంత్రాలు మనుషుల జీవితాలను శాసిస్తాయి, ఉద్యోగాలు, దినచర్యలు, సంబంధాలను కూడా అవే నిర్ణయిస్తాయి అని దశాబ్దాల క్రితమే చెప్పబడింది. ఇది వినగానే మనకు వెంటనే స్ట్రైక్ అయ్యేది ఆధునిక కాలపు రికమెండేషన్ ఆల్గోరిథమ్స్. మనం ఆన్లైన్లో ఏది చూడాలి, దేనిపై క్లిక్ చెయ్యాలి అనేది ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే నిర్ణయిస్తోంది. గతాన్ని, ప్రస్తుతాన్ని పక్కపక్కన పెట్టి చూస్తే అసలు మైండ్ బ్లాక్ అవుతుంది. యంత్రాలు మనల్ని శాసిస్తాయనడానికి సమానార్థం కంటెంట్ అల్గోరిథమ్స్ అనుకోవచ్చు. కృత్రిమ సహచరులు అంటే ఇప్పటి చాట్ జీపీటీ మరియు జెమినీ లాంటి వర్చువల్ అసిస్టెంట్లు. అలాగే కృత్రిమంగా పిల్లలు పుడతారన్న అంచనాను చూసుకుంటే బ్రెజిల్లో ఇప్పటికే రోబోట్ల సహాయంతో ల్యాబ్లో పిల్లలు పుట్టడం మొదలైంది. ఇది అద్భుతమైన భవిష్యవాణినా లేక జస్ట్ టెక్నాలజీ పెరుగుతుందని చేసిన ఒక గెస్సా? వాటెవర్ ఇట్ ఈస్, ఇది చాలా ఆసక్తికరం. సెక్షన్ 4, జియోపాలిటిక్స్, భౌగోళిక రాజకీయాలు. 2026 జియోపాలిటిక్స్ చూస్తే కొన్ని సీరియస్ పాయింట్సున్నాయి. ఐరోపాలో ఒక భయంకరమైన యుద్ధం జరిగి జనాభా భారీగా తగ్గిపోతోందట. అలాగే ఆసియాలో మొదలయ్యే ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తోందన్నది మరొకటి. వీటన్నింటికి మించి వ్లాదిమిర్ అనే పేరున్న ఒక కొత్త ప్రపంచ అధినేత ఎదుగుతాడనే అంచనా ఉంది. ప్రస్తుతం యూరప్లో, ఆసియాలో జరుగుతున్న టెన్షన్స్ని చూసి కొందరు ఈ పాత అంచనాలకు కనెక్ట్ చేసి చూస్తున్నారు. కాని ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. వ్లాదిమిర్ అనగానే మనకు వెంటనే ఎవరో గుర్తొస్తారు కదా,
అయితే బాబా వంగ మాతృభాషలో ఆ పదానికి అర్థం కేవలం ప్రపంచాన్ని పాలించేవాడు అని మాత్రమే. అంటే ఇది మనం అనుకుంటున్న స్పెసిఫిక్ వ్యక్తి కాకపోవచ్చు, కేవలం ఒక పాలకుడిని ఉద్దేశించి వాడిన పదం కావచ్చు. ఇలా పేరు వినగానే ఒకే దేశాధినేతను ఊహించుకోవడం కూడా ఈ ప్యాటర్న్ మ్యాచింగ్ వల్లే జరుగుతుంటుంది. సెక్షన్ 5 మెడికల్ లీప్స్, వైద్య రంగంలో రాబోయే అద్భుతాలు. 150. అవును, మనుషుల ఆయుష్షు సునాయాసంగా 100 నుండి 150 సంవత్సరాలకు పైగా పెరుగుతుందని అంచనా వేశారు. వినడానికి కొంచెం ఓవర్గా అనిపించినా నేటికాలంలో టెక్ బిలియనీర్లు, ప్రపంచ నాయకులు సైతం ఈ 150 ఏళ్లు బతికే బయోటెక్నాలజీ గురించే కదా బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు. ఒక రకంగా శాస్త్రవేత్తలు సాధించాలనుకుంటున్న టార్గెట్కి ఇది చాలా దగ్గరగానే ఉంది. అంతేకాదు 2040 నాటికి ఒక క్రేజీ టెక్నాలజీ వస్తుందట. అదే రివర్స్ ఏజింగ్. అంటే మన వయస్సును వెనక్కి తగ్గించుకోవడం, అలాగే ఏదైనా వ్యాధి రావటానికి ముందు మన శరీరం ఎలా ఉందో మళ్లీ అదే హెల్తీ స్టేట్కి తీసుకురావడం. నేటి సమాజంలో ఈ యాంటీ ఏజింగ్, స్టెమ్ సెల్ రీసెర్చ్పై జరుగుతున్న $1 బిలియన్ పరిశోధనలను చూస్తుంటే ఆ అంచనా నేటి వైద్య లక్ష్యాలతో పక్కాగా సింక్ అవుతోంది. ఫైనల్గా సెక్షన్ 6 ద ఫార్ ఫ్యూచర్ టైమ్లైన్, సుదూర భవిష్యత్. ఈ రాబోయే శతాబ్దాల టైమ్లైన్ చూస్తుంటే అచ్చం ఒక హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ మూవీ చూస్తున్నట్టే ఉంటుంది. రాబోయే 50 ఏళ్లలో ప్రపంచవ్యాప్త కమ్యూనిజం, 100 ఏళ్లలో గ్లోబల్ వార్మింగ్ వల్ల తీరప్రాంత నగరాలు మునిగిపోవడం, 200 ఏళ్లలో ఏలియన్స్తో కమ్యూనికేషన్, 300 ఏళ్లలో ఆకాశంలో ఒక కృత్రిమ సూర్యుడు, అండ్ ఫైనల్గా 500 ఏళ్ల తర్వాత భూమికి మార్స్కి మధ్య ఇంటర్ప్లానెటరీ వార్. పర్యావరణం మీద మనకున్న భయాలు, టెక్నాలజీ మీద మనకున్న క్యూరియాసిటీ ఈ టైమ్లైన్లో క్లియర్గా కనిపిస్తున్నాయి గదూ. సో ఫైనల్గా ఇదంతా చూశాక మనకొక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది. ఈ అంచనాలన్నీ నిజంగానే మానవాళి ఫ్యూచర్కి ఒక రోడ్ మ్యాపా? లేక మనకున్న అతిపెద్ద భయాలను, టెక్నాలజీ పట్ల ఆందోళనలను ఆ పాత మాటల్లో మనమే వెతుక్కుంటున్న తీరా? అది కేవలం ప్యాటర్న్ రికగ్నిషన్ అయినా, లేక ఒక మిస్టిక్ పవర్ అయినా, ఇవన్నీ భవిష్యత్తు పట్ల మనల్ని ఖచ్చితంగా ఆలోచింపజేస్తాయి. అపోహలకు, వాస్తవాలకు మధ్య ఉన్న ఆ సన్నని గీతను మనమెప్పుడూ ప్రశ్నిస్తూనే ఉండాలి. దాట్స్ ద పవర్ ఆఫ్ క్యూరియాసిటీ.